ఎన్నో రకాల రాకెట్స్ అనేటివి మన ఇస్రో తయారు చేసింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటివి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, మాక్ LVM-3. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. భూమి దిగువ కక్షలో ప్రయోగించడానికి ఈ వెహికల్ని యూజ్ చేస్తామన్నమాట. తర్వాత జిఎస్ఎల్వి, జియో సింక్రనైజ్ లాంచ్ వెహికల్. భూమి దిగువ కక్ష పై భాగానికి తీసుకువెళ్ళే విధంగా జిఎస్ఎల్వి రాకెట్ని యూజ్ చేసేవాళ్ళం. తర్వాత MK3 లేదా LVM-3 ఈ రాకెట్స్ని అతి శక్తివంతమైన రాకెట్స్గా చెప్తాము. ఇది మన భూస్థిర దాటి అంటే మన భూకక్ష దాటి అవతల కక్షలోకి పంపించడం కోసం ఈ రాకెట్స్ అనేటివి ఉపయోగిస్తాం. ఇవి మనం భూస్థిర దాటి చంద్రుడు, మార్స్ లాంటి చుట్టుపక్కల గ్రహాలకు ఎక్కువ పెద్ద పెద్ద మిషన్స్లో యూజ్ చేస్తాం. ఇదేవే కాకుండా మనం కొన్ని సౌండింగ్ రాకెట్స్ ఇందాక చెప్పాను కదా, రోహిణి ఆ శ్రేణి అది యొక్క సిరీస్లో కొన్ని రాకెట్స్, అలాగే SSLV అనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని, అంటే ఇవి చిన్న తరహా ఉపయోగం. అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో ఎన్నో మంచి ప్రయోగాలు చేసి శస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో సేవలు అందించింది. భారతీయులుగా మనం ఈరోజు మరవలేము. ఎందుకంటే ఇస్రో యొక్క మొత్తం చరిత్రలో ఇది ఒక మైలురాయి. 100వ ప్రయోగమే ఇందుకు కారణం.